దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ ఈ కుటుంబంతో కలిసి దేవునితో సహవాసము చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మనందరికీ ఆయన అనుగ్రహించాడు. అందును బట్టి మనందరి తరపున ఈ కుటుంబం తరపున ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియపరుస్తూ ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి కూడికకు మిమ్ములనందరినీ కూడా నేను ప్రేమతో ఈ కుటుంబం తరపున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చినాక సంసోన్ అన్న కుటుంబము ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కృతజ్ఞత కూడిక. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాకుండా ఈరోజు సంసోన్ అన్నను తన భార్య నయోమి అక్క గారిని వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తె సంజన యొక్క జన్మదినం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోనికి ప్రవేశించటానికి దేవుడు కృపను చూపించాడు గనుక పాప జీవితంలోను వారి కుటుంబంలోను దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా కృతజ్ఞతగా ఈ రాత్రి స్తుతి కూడికను వారు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ సందర్భముగా సంఘమంతటి తరపున సంజనకు జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున తెలియపరుస్తా ఉన్నాము. మరి వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే చదువబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం. ఒక్కసారి మరలా దానిని జాగ్రత్తగా పరిశీలనగా మనము గ్రహిస్తూ ముందుకు సాగుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. 43వ అధ్యాయము మొదటి వచనము ప్రారంభములో ఏమని పిలువబడ్డాడు ఇస్సాకు యొక్క కుమారుడు? యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. యాకోబును సృజించింది ఎవరు అని ఇక్కడ వ్రాయబడి ఉంది? యెహోవా యాకోబును సృజించాడు. మరి సెకండ్ లైన్లోనికి వస్తే మరలా యాకోబును ఏ పేరుతో పిలుస్తా ఉన్నాడు? ఇశ్రాయేలు. అక్కడేమో యాకోబు అన్నాడు. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? మోసగాడు అని అర్థం. యాకోబు ఎవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేశాడు. 2 మారులు మోసం చేశాడు. మోసము చేసిన యాకోబు మేనమామ చేతిలో మోసపోయాడు.
మేనమామ మాత్రమే కాదు, పిల్లనిచ్చిన మామ కూడా ఎవరు లాభాలు. అందుకే దైవ గ్రంథము ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. యాకోబు 2 మారులు ఒకసారి అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు, తీసేసుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు, అన్నకు రావలసిన దీవెన ఆశీర్వాదాన్ని తండ్రి యొదట నుండి మోసము చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు, యాకోబు అన్న మాట అతనికి సరిపోయింది అని వ్రాయబడి ఉంది. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. కింద అదే యాకోబును మరి ఒక పేరుతో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే ఇశ్రాయేలు. ఏమన్నాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటి? ఇశ్రాయేలు అనే మాటకు గల అర్థము ఏంటి అని అంటే పోరాడువాడు. ఏంటి చెప్పండి? ఈ యాకోబు ఇశ్రాయేలు ఎవరితో పోరాడడం మీకు తెలుసా? దేవునితోనే పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచాడు. అక్కడి నుండి దేవుడు అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అని అనబడదు, ఇశ్రాయేలు అని అనబడుతుంది. అనగా పోరాడువాడు అని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటా ఉన్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడంట? విమోచించి ఉన్నాడు. అంటే విమోచనను అనుగ్రహించాడు. విమోచన అంటే అర్థం ఏంటి? విడుదల లేదా రక్షణ. విమోచన అంటే అర్థము ఏంటిది అని అంటే విడుదల లేదా రక్షణ అని అర్థం. యాకోబును దేవుడు రక్షించాడు. ఇశ్రాయేలును దేవుడు విడుదలను ఆయనకు అనుగ్రహించినట్లుగా ఈ వచనము తెలియపరుస్తూ ఉంది. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, భయపడద్దు, ధైర్యంగా ఉండుము అని అంటూ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆ పై వచనాలలో యాకోబు అని ఇశ్రాయేలు అని దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడా లేదా? పిలిచాడు కదా. ఇది అర్థమవడానికి ఇక్కడ మీరంతా ఉన్నారు. నాకు ఏదైనా అవసరం పడింది, మరి నేను ఎవరినైనా ఆ అవసరము తీర్చడానికి ఒక వ్యక్తిని పిలవాలి. మరి ఎవరైనా ఒక వ్యక్తి రావాలి అంటే ఆ వ్యక్తి యొక్క పేరుతో నేను పిలిస్తే ఆ వ్యక్తి మాత్రమే వస్తాడు కదా. ఈ సందర్భముగా లాజరు చనిపోయి 4 రోజులైంది సమాధి చేయబడి. ప్రభు అన్నాడు, లాజరు బయటకు రమ్ము. చాలామంది అజ్ఞానులు ఏమంటారంటే, వాక్యము అర్థము కానటువంటి సన్నాసులు ఉంటారు కదా, లాజరు అని ఎందుకు పిలవాలా, బయటకు రా అంటే సరిపోయేది కదా అని అంటారు. బయటకు రా అంటే లాజరుతో మొదలుకొని అంతకుముందు సచ్చి సమాధి గర్భములోనికి వెళ్ళిన వారందరూ లేసొస్తారు. అది ఇంకా సమయము కాదు గనుక లాజరును మాత్రమే బ్రతికించటం సమయము గనుక దేవుడు ఏం చేశాడు? లాజరును పేరు పెట్టి పిలిచాడు గనుక లాజరు మాత్రమే సమాధిలో నుండి వెలుపలికి ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. ఇక్కడ కూడా యాకోబు ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి ఇశ్రాయేలు, యాకోబు, నేను నిన్ను విమోచించి
రక్షించి ఉన్నాను, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏమంటున్నాడు దేవుడు? నీవు నా సొత్తు. నేనున్నాను, నాకు 3 పిల్లలు ఇచ్చాడు దేవుడు, వారు నా సొత్తు. వారిని కాకుండా వేరే వారు నా సొత్తు అంటే ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా? దెబ్బలేస్తారు. వారు నా సొత్తు కాదు. నాకు పుట్టిన వారు మాత్రమే నా సొత్తు. ఇక్కడ ఇశ్రాయేలు, యాకోబు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఎందుకు దేవుని సొత్తు? వారిని విమోచించింది, విడుదలను, రక్షణను అనుగ్రహించింది ఎవరు? ఆయనే గనుక ఈ ఇశ్రాయేలు దేవుని సొత్తు. నూతన నిబంధన గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంటది. ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. చాలా మంది యవనస్తులు ఏమంటారంటే, నా జీవితం నా ఇష్టం. ఎంత దుర్మార్గమైనటువంటి మాట! ఈ వాక్య భాగము తెలిస్తే ఆ రకంగా మాట్లాడరు. అయ్యా, నీవు నీ సొత్తు కాదు, నిన్ను కొన్నాడు. నిన్ను కొన్నది ఎవరు తెలుసా? యేసు ప్రభు వెల ఇచ్చాడు. మనము అంగడికి వెళ్తే ఏదైనా ఒక వస్తువును మనం తీసుకోవాలి అంగట్లో నుండి అంటే మనం ఏమి ఇవ్వాలి? వెల ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, రొక్కము ఇవ్వాలి. ఇస్తే తప్ప ఆ వస్తువు మన సొంతము కాదు. మనల్ని కూడా యేసు ప్రభు కొన్నాడు, వెల ఇచ్చాడు. ఏంటా వెల? రక్తము. ఏంటి చెప్పండి? రక్తము. శరీరములో యేసు ప్రభువు చనిపోయే సమయానికి ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేదు. శరీరంలో దాదాపుగా ఒక మనిషికి 6 లీటర్ల రక్తం ఉంటుందంట. ఎన్ని లీటర్ల రక్తము? 6 లీటర్ల రక్తము. ఈ రక్తం అంతటిని కూడా సర్వమానవాళి విమోచనార్థమై, రక్షణార్థమై, పరలోకము నుండి దిగి వచ్చిన దేవాది దేవుడు మనుష్య కుమారుడు ఏం చేశాడు? దాని రక్తమంతటిని కూడా ధారపోసాడు. అందుకనే మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనము ఆయన సొత్తుము. మనం ఎవరి సొత్తు చెప్పండి? నా జీవితం నా ఇష్టం ఎవరికండి? నీ జీవితం నీది కాదు. దేవుడు వేసిన భిక్ష, దేవుడు వేసినటువంటి భిక్ష. అతిశయించొద్దు, గర్వించొద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ఏంటంటే, ఆయన మనకు బదులుగా చనిపోయి మనల్ని రక్షించాడు. శిక్ష మనకు పడాలి. ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. ఎన్ని పగలు, ఎన్ని ప్రతీకారాలు, ఎన్ని అనకూడని మాటలు ఎన్నో చేస్తూ ఉన్నాం కదా ప్రతిరోజు. వీటన్నిటిని బట్టి మనల్ని వేయాలి శిక్ష. మనము ఆయన పిల్లలను గనుక, ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆయన ఆ శిక్షను తన మీద వేసుకొని తను భరించి మనకు విమోచననిచ్చాడు, రక్షణనిచ్చాడు, విడుదలనిచ్చాడు. గనుక నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇక్కడ ఉంది కదా ఈ మొబైల్, ఎవరి సొత్తు ఇది? నా సొత్తు ఇది. ఎందుకు నా సొత్తు ఇది? దీనికి డబ్బులు ఇచ్చి కొన్నది నేను కనుక ఇది నా సొత్తు. అదే రకంగా దేవుడు రక్తం కార్చి మనల్ని కొన్నాడు కనుక మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. అదే ఇక్కడ అంటా ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను కనుక నీవు నా సొత్తు అని దేవుడు అంటా ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం రండి. క్రొత్త నిబంధన గ్రంథములోనికి రండి. యోహాను సువార్త 10:3. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. ఇంకా నేను అంశాన్ని మీకు తెలియపరచలే, ఈ వచనమైనాక నేను మీకు తెలియపరుస్తా. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. అతనికి
ఆ ద్వార పాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, ఈ మాట నోట్ చేసుకోండి, తన సొంత గొర్రెలను ఏమని పిలుస్తాడంట? పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మరి ఆయన స్వరాన్ని నీవు వింటూ ఉన్నట్లయితే నీవు ఆయన గొర్రెవే. ఆయన స్వరాన్ని నీవు వినకపోతే నీవు ఆయన గొర్రెవి కాదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆ మాట గుర్తు చేస్తున్నాం, చాలా ప్రాముఖ్యమైన మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని. ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఆకాశము భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాడంట. ఆ మాటకు వస్తే మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఏం చేశారు? పెంచి పెద్దవారిని చేసి గొప్పవారినిగా చేశారా లేదా? చేశారు. రైట్, ముందుకు సాగుదాం. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈనాడు పిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తూ ఉన్నారు? తిరుగుబాటు. ఎంత దుర్మార్గమో కదా. పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే ఆ గొప్పవారినిగా చేసినటువంటి దైవమును తల్లిదండ్రుల మీద ఏం చేస్తూ ఉన్నారు? తిరుగుబాటు. నేను ఈరోజు చూశాను, తల్లిని గొంతు వేసి చంపారు. ఓ పాప ప్రేమలో పడి తన ప్రియునితో కలిసి ఏం చేసిందంటే తల్లిని చంపేసింది. అడ్డొస్తుంది, మందలించిందంట. తల్లి ఏం చేసింది? మందలించింది. ఇలాంటి పాడు పని చెయ్యకే దుర్మార్గురాలని తిడితే ఆ పాప కోపం వచ్చి ఏం చేసింది? కన్న తల్లిని ఏం చేసింది? చంపేసింది. ఎంత దుర్మార్గం! తిరుగుబాటే కదా. దైవ గ్రంథంలో ఉండి తల్లిదండ్రులను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని వ్రాయబడి ఉంది. దేవుని తరువాత తల్లిదండ్రులదే స్థానం. దేవునిది మొదటి స్థానం. 2వ స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తల్లికి ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. దైవ గ్రంథం ఏమని సెలవిస్తా ఉంది? తల్లిదండ్రులను సన్మానించుము అనే సెలవిస్తా ఉంది. ఈ వాక్యానికి మనందరము కూడా నేనైనా మీరైనా లోబడవలసిందే. తరువాత ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దు తన యజమాని ఎవరో తెలుస్తుందా లేదా? ఇప్పుడు సంసోను ఒక ఎద్దు తెచ్చాడు, నెల 2 నెలలు 3 నెలలు అయింది. ఆ ఎద్దు ఆయనకు అలవాటైపోతుంది. ఎందుకు? దాని యొక్క బాగోగులన్నీ చూసేది ఎవరు? తనే. దానికి నీళ్లు పెడతాడు, మేత పెడతాడు, అవసరమైతే దాన్ని ఏం చేస్తాడు? స్నానం చేపిస్తారు లేదా ఎద్దులకు, బర్రెలకు. ఆ రకంగా చేయడం ద్వారా ఆ ఎద్దు పసిగడుతుంది, ఈయన నా యజమాని అని. ఆయన పిలిస్తే ఏం చేస్తుంది? అది పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆయన మాటకు లోబడుతుంది. మనందరం పిలిస్తే వస్తుందా? రాదు. ఆ యొక్క కామందు యొక్క స్వరాన్ని అది గుర్తుపడుతుంది. మన ఇంట్లో కుక్కని పెంచుకున్నామనుకోండి, మనం విజిల్ వేస్తే చాలు, ఎక్కడో ఉంటుంది అది. ఆ విజిల్ యొక్క శబ్దాన్ని విని ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తుకొని వస్తుంది. చాలా సంవత్సరాల క్రిందట నేను కూడా కుక్కని పెంచుకుంటే చాలా బాగుండేది. అది ఎక్కడికైనా పోని ఊకట్లా విజిల్ వేస్తే మాత్రం తోకూపు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేది. పశువులకు ఉన్నటువంటి వివేచన మనకు లేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే
గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొని ఎద్దులు ఉన్నాయనుకోండి, మనం చేను దగ్గర వదిలేస్తే డైరెక్ట్ గాటికి వస్తాయి. రోజు మనం వాటిని ఎక్కడ కట్టేస్తామో అక్కడికి డైరెక్ట్గా వస్తాయి. లేదు చెప్పండి, వేరే ఇంటికి వెళ్తాయా? ఇప్పుడు సంసోనని ఇంటికి రాకుండా వేరే ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటాయా? ఉండవు. తన యజమానుడు ఎవరో బాగా తెలుసు, ఎద్దుకు అక్కడికే వచ్చేస్తాయి నేరుగా. ఇప్పుడు అసలైన విషయం రండి. ఇశ్రాయేలుకు తెలివి లేదంట. ఇశ్రాయేలుకి ఏం లేదు? తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడచి తొలగిపోయి ఉన్నారు. ఇదెంత దుర్మార్గము కదా! నిజ దేవుణ్ణి మనము మరచి త్రోవ తప్పాం. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. మీకు శ్రమ. నిజమైన గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలను పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. ఈ చదువబడిన 2 లేఖన భాగములలో నుండి ఈ రాత్రి స్తుతి కూడికను ఏర్పాటు చేసుకొని ఉన్న ఈ కుటుంబమునకును, వచ్చిన బంధువులకును, వచ్చిన సంఘమంతటికి కూడా ఏర్పాటు చేయబడిన అంశము ఏంటిది అని అంటే, పిలిచే దేవుడు. అంశం ఏంటి చెప్పండి? ఏం సార్ 10 నిమిషాలు చెప్తీవి, 10 నిమిషాల తర్వాత అంశం చెప్తీవి, ఇంకెంత టైం తీసుకుంటావా అని మీకు డౌట్ రావచ్చు. అయినా పర్వాలేదు. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వినండి. ఎంత బాగా వింటే పిల్లలు మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, బాగుపడతాం. బాగా వినకపోతే బాధపడతాం. కాబట్టి మనం బాగుపడాలి అంటే దేవుని వాక్యాన్ని బాగా వినాలి, వింటే బాగుపడతాం. మన అంశం ఏంటి చెప్పండి? రాత్రి పిలిచే దేవుడు. పిలిచే దేవుడు. దేవుని పిలుపు ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం రండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఈ రకంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను, చదివితే చాలా సమయం అవుతుంది కదా, కాబట్టి నేను చదివి వ్రాసేసుకున్నాను, అది మీకు చెప్పేస్తాను. దేవుని పిలుపు ఎలాంటిదంటే, దేవుని పిలుపు పరిశుద్ధమైనది. దేవుని పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆయన పిలుపులో కూడా ఏమంట? పరిశుద్ధత ఉంది. మరి మనందరం ఎవరము? ఇశ్రాయేలు ప్రజలం. అంటే ఆయన పిల్లలము కదా. మరి ఆయనలో ఉండే పరిశుద్ధత అనే గుణ లక్షణము మనలో ఉండాలా వద్దా? మన పిలుపు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా? గట్టిగా చెప్పండి. పరిశుద్ధంగా ఉండాలి. మరి పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని గబ్బు మాటలు మాట్లాడుతున్నారు ఆ నోటితో. బూతులు, అనరాని మాటలు. నిద్రపోయేటప్పుడు సపాలు కొట్టండి గట్టిగా. అమ్మో, నిద్రపోలేదు కదా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. గట్టిగా అసండి బాగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, అలా ఉండాలి. ఇలా ఉంటే ఉజ్జీవం వస్తుంది. తుస్సుమని పంచర్ పడిన టైర్ లాగా ఉండకూడదు. మనం గాలిన టైర్ లాగా ఉండాలి. పరుగులు ఎత్తాలి. పంచర్ పడిన టైరు వెళ్తాదా? ముందుకు వెళ్తాదా? వెళ్ళలేదు. అట్లా ఉండకూడదు. బాగా గాలి నింపిన టైర్ ఎలా వెళ్తుంది? వేగంగా వెళ్తుంది. ఆ రకంగా మనం ఉండాలి. రైట్, రండి. దేవుని పిలుపు పరిశుద్ధమైనది. ఆయన పిల్లలమైన మనము కూడా, మన పిలుపు కూడా ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఈ నోట్లో నుండి ఏం రాకూడదు? బూతులు, సరస్వత్తులు రావటానికి వీలు లేదు. మనము పిల్లలకు
పిల్లలకు మాదిరి అన్న సంగతిని మీరు మర్చిపోకండి. పెద్దలను ఏ రకంగా మాట్లాడితే పిల్లలు దాన్ని గమనించి మనలాగే మాట్లాడతారు. మనం మంచి మాటలు మాట్లాడాము అనుకోండి, మన పిల్లలు కూడా మంచి మాటలే మాట్లాడతారు. మనం బూతులు మాట్లాడాము అనుకోండి, మన పిల్లలు ఏం మాట్లాడతారు? మన నుండే నేర్చుకుంటారు. ఎవరో నేర్పాల్సిన అవసరం లేదు, మన నుండే ప్రారంభమవుతుంది, సమాజం నుండే ప్రారంభమవుతుంది. కొన్ని ఇంటి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు, కొన్ని సమాజం ద్వారా కూడా నేర్చుకుంటారు. కనుక సంఘము ఎలా ఉండాలి అంటే దేవుని పిలుపు పరిశుద్ధముగా ఉన్నట్లు మన పిలుపు, మన మాటలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి అని మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అది మొదటిది. అందులోనే రెండవది ఏంటంటే హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంటుంది ఈ మాట. 3వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే దేవుని పిలుపు పరలోక సంబంధమైనది. దేవుని పిలుపు ఎలాంటి చెప్పండి? భూలోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది దేవుని పిలుపు. మన యొక్క పిలుపు కూడా భూ సంబంధముగా ఉండనే కూడదు, పర సంబంధముగా ఉండాలి. అది అక్షయమైనది, అది శాశ్వతమైనది. పరలోకం, ఈ లోకము క్షయమైపోయేది, అంటే నాశనము చేయబడేది. ఈ లోకము గతించిపోయేది. భూ సంబంధి భూమి వైపే చూస్తాడు. గూని రోగమే ఇట్లా పైకి ఎత్తాడు. గూనెలు పైకి ఎత్తారు, ఎట్లా మనలాగా చూడగలుగుతారా? ఇట్లే కిందికే చూస్తుంటారట. ఎవరు? ప్రకృతి సంబంధి, భూ సంబంధి. భూ సంబంధమైన విషయాల మీదే ఏకాగ్రత, పర సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఏమాత్రమును ఉండదు. మనము భూ సంబంధులుగా ఉండకూడదు, పర సంబంధులుగా ఉండాలి. దేవుని పిలుపు పరలోక సంబంధమైనది. 2 విషయాలు చెప్పాను మీకు. దేవుని పిలుపు ఎలాంటిది అంటే దేవుని పిలుపు పరిశుద్ధమైనది, దేవుని పిలుపు పరలోక సంబంధమైనది. రైట్, ఇప్పుడు వద్దాం. దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేసి ముగించేద్దాం. దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దామండి. నేను చాలా విషయాలు రాసుకున్నాను కానీ అవన్నీ చెప్పడానికి కుదరదు. ఈ ఒక్క సంగతిని మనం చూసి ముగిద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయానికి రండి. దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. పిల్లలారా బాగా వినండి. ఇక్కడ ఉన్న మన సంఘములో ఉన్న చిన్నబిడ్డలు, అంటే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, మీకు ఇదొక మాదిరి. ఏంటంటే బాగా వినండి. బాలుడైన సమూయేలు. బాలుడని ఒక పిల్లవాడిని ఎప్పుడంటాం? ఎన్ని సంవత్సరాలు ఉంటే అంటాం? 12 సంవత్సరాల క్రిందట ఉన్న వాళ్ళందరూ బాలురు, బాలికలు. 13 సంవత్సరాలలోనికి పాప అయినా బాబు అయినా ప్రవేశించింది అంటే టీనేజ్ అంటాం, యుక్త వయస్సు అంటాం. ఏమంటాం? యుక్త వయస్సు. దాని తర్వాత యవనం, దాని తర్వాత ఏంటి? యవనం. యుక్త వయస్సుకు వచ్చింది అంటాం. ఆ లెక్కతో పోలిస్తే ఇప్పుడు సంజన కూడా బాలికనే, 11 సంవత్సరాలు కాబట్టి బాలికనే. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట. ఏలీ ఎవరు? ఏలీ ఎవరు చెప్పండి? దేవుని సేవకుడు కదా, దేవుని యొక్క సేవకుడు, యాజకుడు. అలాంటి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నది. ఎవరు చేశాడు సమూయేలు పరిచర్య? యెహోవాకు చేశాడు. ఎవరి ఎదుట? ఏలీ ఎదుట. దేవుని సేవకుని ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. ఈ రాత్రి నేను ఒక సంఘటన మీకు తెలియపరుస్తాను. కొన్ని సార్లు నేను మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడివి అక్కడే పడి ఉంటాయి, ఎక్కడివి అక్కడే పడి ఉంటాయి. వాటిని నేను అందుకే నేను ఏం చెప్తా ఉంటానంటే,
మందిరానికి గీత గీసుకొని కరెక్ట్ టయానికి రాకండి. 10 లేదా 15 నిమిషాల ముందు రండి. దేవుని యొక్క పిల్లల లక్షణం. మందిరంలో ఏదైనా ఒక పని ఉంటే, నాగలాపురంలో నేను ఇవన్నీ చేసే మీకు చెప్తున్నాను, ఉత్తిటి మాటలని మీకు చెప్పట్లే, ఉత్తిటి మాటలు చెప్పట్లే. నాగలాపురంలో ఉన్నప్పుడు ప్రతీది నేను పాయింట్అవుట్ చేసేటోండి. ఎక్కడ ఉండాల్సిన చైర్లు అక్కడే ఉండాల, చీపురు కట్టలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా, టేబుల్ ఈ క్లాత్ ఎలా ఉండాలో అలా ఉండాలా. ఇట్లా చిందర ఇట్లా ఉంటే నేను ఒప్పుకోను. అర్థమైందా? ఇవన్నీ నేను చేశాను కనుకనే నేను చెప్తా ఉన్నాను. మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండి ఉంటాయి. కనీసం ఒక 10 లేదా 15 నిమిషాలు ముందుగా వెళ్ళి వాటిని సర్దుదాం, పని అయినాక ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం అన్నటువంటి ఆలోచన లేనే లేదే. అందుకే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు ఏం చేశాడు? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ పరిపూర్ణతలోనికి సంఘం రావాలి. ఇంకా గరిగీసుకొని వస్తాం, దాని తర్వాత ఒక పాట అయినాక వస్తాం, 2 పాటలు అయినాక వస్తామంటే నీవు ఏం పరిపూర్ణతను సాధించావు? ఆలోచన చేయండి. రావాలి, ముందుగానే రావాలి. మందిరానికి నేను రావట్లేదు, అక్కడి నుంచి ఆగ మేఘాల మీద సంసార భారాలు ఎన్ని ఉన్నా కూడా టయానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పరుగు ఆ చిమ్మ చీకట్లో ఎట్లా పడితే ఎట్లా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని వర్షం వచ్చినప్పుడు గుంతలు ఎదురుగా టిప్ప అవన్నీ దాటుకొని రాత్రి సమయంలో టయానికి ఉండాలని ఆదుర్దతో పరిగెత్తుకొని వస్తూ ఉన్నానే. ఇక్కడే ఉండి మందిరానికి రారు టయానికి. అందుకే దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది, మీరు సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించాలి. ప్రతిదీ చాలా ప్రాముఖ్యమే. చాలా మందిరాల్లో నేను అన్నాను, గతంలో కూడా అన్నాను, ఏమనంటే బావిలో కప్పలాగా ఉండకండి. బావిలో కప్ప ఏమనుకుంటుంది? ఇదే నా ప్రపంచం. దానికి తెలియని మరో ప్రపంచం ఉంది. ఏంటి? వంక ఉంది, చెరువు ఉంది, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయన్న సంగతి దానికి తెలియదు. నీళ్ళలో బావిలో ఉండి ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. మనం కూడా తిమ్మాపురం ఎండి సంఘంలో ఉండి ఇదే మా ప్రపంచం, ఇదే మాకు తెలుసు, అన్ని మాకు తెలుసు అని అనుకోకండి. మనకు తెలియనటువంటి సంగతులు చాలా ఉన్నాయి. చాలా మందిరాలు మీరు వెళ్తే కనుక పరిచర్య చేయవారు ముందుంటారు, వచ్చేవారిని కూడా క్రమంగా కూర్చోబెట్టేటోళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? మన పనులే మనకు కావే, మనమే టయానికి రాము. ఇంకెప్పుడు ఆ రకంగా ఆ పరిపూర్ణతలోనికి ఎప్పుడు వస్తాం? ఆలోచన చేయండి. మిమ్మల్ని ఒప్పించాలని కాదు నేను ఈ మాటలు తెలియజేసి, మీరు మార్చుకోవాలి, దిద్దుకోవాలి అని మాత్రమే ఈ మాటలను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎప్పుడో ఒకసారి కాదు. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామా లేదా? ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటున్నామా? ఎక్కడ ఏమి ఉండాలో ఆ రకంగా మనం సర్దుకుంటున్నామా లేదా? అదే రకంగా దేవుని ఇల్లు అది. దేవుని ఇంట్లో కూడా దేవుని పనులు చేయాల్సిన బాధ్యత రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద కూడా ఉంది కదా. ఆ బాధ్యత నువ్వు చేయకపోతే రేపు దేవుని దగ్గర తలెత్తుకొని ఎలా నిలవబడగలవు? ఆలోచన చేయండి. సమూయేలు మనకు మాదిరి. ఆయన యెహోవాకి ఏం చేశాడు? పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. తర్వాత ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. సమూయేలు మందిరములో మందసము ఎదుట పండుకొని ఉన్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది అని అంటే, యెహోవా సమూయేలును పిలిచెను. సమూయేలును పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. మన అంశం ఏంటి? పిలిచే దేవుడు, పిలిచే దేవుడు. ఇక్కడ సమూయేలును పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. సమూయేలును యెహోవా పిలిచెను. అతడు ఏమన్నాడు తెలుసా? చిత్తమండి, నేనున్నానని చెప్పి. సమూయేలు యవనస్తుడు కాదు, సమూయేలేమో నడి వయస్సు కలిగిన వాడు కాదు, సమూయేలు వృద్ధుడు కాదు. అప్పుడు దేవుడు పిలిచినప్పుడు అతని వయసు ఏంటి చెప్పండి? బాలుడు అని రాయబడి ఉంది.
ప్రారంభంలో వచనం యొక్క ప్రారంభంలో మొదటి వచనంలో బాలుడైన సమూయేలును దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? నిద్రపోయే టైంలో కూడా మెలకువ ఉంది చూడండి. నిద్రపోయే టైంలో కూడా ఏముంది? అందుకే దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది, మెలకువ కలిగి ఏం చేయాలా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోండి అని వ్రాయబడలేదు. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? ప్రార్థన చేయుడి, మెలకువతో ఉండాలి. అందుకని యేసు ప్రభువు కూడా గెత్సెమనే తోటలో చివరి రాత్రి శిష్యులతో అన్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అయ్యా అంటే వారు ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేయమంటే నిద్రపోయారు, ఫుల్గా గురగబెట్టి నిద్రపోయారు. చాలాసార్లు వచ్చి ప్రభు తట్టి లేపాడు, లేయండి అయ్యా నిద్రపోయింది సాలి, ఇంకా మేల్కొనండి అని లేపాడు. ఈ రాత్రి దేవుడు మనలందరినీ కూడా మేల్కోండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. పరిస్థితులు బాగోలేవు. చివరి దినాల్లో మనం ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్తని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? చిత్తమండి నేనున్నాను. ఉన్నాడా? అక్కడ ఉన్నాడు కదా. అంటున్నాడు, ఏమంటున్నాడంటే చిత్తమండి నేనున్నానని చెప్పి 5వ వచనం ఏలీ దగ్గరకు ఎక్కడ పోయాడు? దైవ సేవకుడైన ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పిలిచింది ఎవరనుకున్నాడు? సమూయేలు. ఏలీ పిలిచాడేమో అనుకున్నాడు. దేవుడు పిలిచిన సంగతి సమూయేలుకు తెలియదు. నన్ను పిలిచింది దేవుని సేవకుడైన ఏలీ పిలిచాడని చెప్పి ఏలీ దగ్గరకు వెళ్ళి ఏమంటా ఉన్నాడు? నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. పిలిచిన వెంటనే ఏం చేశాడు? పిలుపు వేరే, అంటే పిలిచిన వ్యక్తి వేరే, దేవుడు పిలిచాడు. కానీ ఆ పిలుపుకు విధేయత చూపించాడు లేదా సమూయేలు? ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. దేవుని సేవకునిగా నేను చాలాసార్లు పిలిచాను, అయ్యా సమయానికి రండి పని చేయండి అని పిలిస్తే ఏం లేదు, విధేయత లేదు. లోబడనొల్లని ప్రజలకు శ్రమ అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. లోబడకపోతే శ్రమల పాలవుతావు, శ్రమల్లో పడిపోతావు. లోబడు సమయంలాగా వెంటనే వెళ్ళాడు. రాత్రి సమయంలో వెళ్ళి సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనున్నాను, ఎందుకు పిలిచావు చెప్పండి, ఏమైనా అవసరం ఉందా, నన్ను ఏమైనా చేయమంటారా అని అడిగితే అప్పుడు ఏలీ ఏమన్నాడు చూడండి? నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా. పిలిచిందే కదా, ఏలీ పిలవలేదు కదా. అదే అంటా ఉన్నాడు ఏలీ కూడా, అయ్యా నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు సమూయేలు? మరలా వెళ్ళి పడుకున్నాడు. రెండవసారి కూడా డైరెక్ట్గా చెప్పేస్తాను, మళ్ళీ చదువుతో చాలా టైం అవుతుంది. రెండవసారి కూడా సమూయేలు అని దేవుడు పిలిచాడు. ఛార్జింగ్ అయిపోయింది చూడండి, సెల్ ఉందా? రెండవసారి సమూయేలు అని పిలిచాడు. మరలా వెళ్ళాడు ఏలీ దగ్గరికి. ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ఒక మాట ఉంటుంది ఏంటంటే 7వ వచనానికి రండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. అందుకని ఆ పిలుపు గ్రహించలేకపోతున్నాడు సమూయేలు. పిలిచింది దేవుడని గ్రహించలేదు, పిలిచింది ఏలీ అనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు తెలుసా? 3 సార్లు వెళ్ళాడు. 3 సార్లు వెళ్ళి అయ్యా నన్ను పిలిచారు ఏంటి సంగతి అని అడిగితే 3వసారికి ఏలీకి కూడా అర్థమయ్యింది. సమూయేలును పిలిచేదెవరో దేవుడు పిలుస్తూ ఉన్నాడని ఏలీకి అర్థమయ్యి సమూయేలుకి ఒక దిశానిర్దేశం చేశాడు ఏలీ. ఏమన్నాడంటే, ఈసారి గనుక నిన్ను ఎవరైనా పిలిస్తే నీవు ఈ రకంగా చెప్పు అన్నాడు. ఏమని చెప్పాలి అంటే, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము, ఆజ్ఞను ఇమ్ము అని చెప్పు అని చెప్పాడు. సమూయేలు ఏం చేశాడు తెలుసు? సరే అని చెప్పి వెళ్ళి మరలా పడుకున్నాడు. 4వసారి, ఎన్నవసారి? 4వసారి మరలా దేవుడు పిలిచాడు
సమూయేలును. సమూయేలును పిలిచాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, రండి ఎక్కడ ఉందంటే మాట 10వ వచనంలో, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు ఎన్నిసార్లు పిలిచాడు పేరు పెట్టి? మనం ప్రారంభంలో చూసాము. యాకోబుని ఏమని పిలిచాడు దేవుడు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడా లేదా? ఇక్కడ కూడా సమూయేలు 2 సార్లు పిలిచాడు పేరు పెట్టి. సమూయేలు అని పేరు పెట్టి పిలిస్తే అప్పుడు జరిగింది ఏంటంటే, రండి సమూయేలు దానికి రిప్లై ఇస్తా ఉన్నాడు, జవాబు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఏమన్నాడు? ఆజ్ఞాపించమన్నాడు. ఎవరైనా రాజు పిలిస్తే చిత్తం మహారాజా అంటారా లేదా? అట్లా నీ చిత్తం సెలవేయండి అన్నట్లుగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే వినుచున్నాడు. ఆలకించడం అంటే ఏంటి? వినడం. వినుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? తప్పకుండా చేయాల్సిందే, ఆప్షన్ లేదు. బైబిల్ అంతా ఏంటి? ఒక ఆజ్ఞల పుస్తకమే. ఇవన్నీ కూడా మనము చెయ్యము. నాకు నచ్చినవే చేస్తాను, నాకు నచ్చనివి నేను చెయ్యనంటే కుదరదేడా. ఆప్షన్ లేదు, ఒకటే ఆప్షన్. బైబిల్ అంతా ఒకటే ఆప్షన్. వాటన్నిటిని మనము పాటించాల్సిందే. ఇక్కడ సమూయేలు ఆజ్ఞాపించు, నేను చేస్తాను, ఆజ్ఞాపించు, నేను చేస్తాను. నేను చాలాసార్లు మన పిల్లలతో కూడా చెప్పాను, చాలామంది యవనస్తులతో కూడా చెప్పాను, మన యవనస్తులతో, మీరు నాకు సహకరించి చూపించండి, మన సంఘం యొక్క రూపురేఖలను మార్చి చూపిద్దామని చెప్పాను. ఏడాది సహకారమే లేదు. ఈ ఎదురిట్లో పట్టుకుంటే ఈ ఎదురిట్లో వారిపోతుంది. ఇవన్నీ పట్టుకురావాలంటే ఏడైతే చెప్పాను, సహకరించాలి కదా. సమూయేలు ఆజ్ఞాపించు, చెప్పండి, మేము చేస్తాం, మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం, సంఘాన్ని ఇతర సంఘాలకు మాదిరికరముగా చేసుకొని చూపిద్దాం. సంఘం అంటే తిమ్మాపురం సంఘం లాగా ఉండాలి అని చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సంఘాలు మన సంఘాన్ని మాదిరిగా ఉంచుకునడానికి ఆ రకంగా చేసి చూపిద్దామని ఉంది. చెప్పిన ప్రకారం సేవకునికి సహకరించాలి. నేను మరలా చెప్తున్నాను, నేను పోయిన తర్వాత ఎవరైనా రాని గనక ఏ సేవకుడు వచ్చినా వాక్యానుసారంగా బోధ చేసే సేవకునికి సంఘము సహకరించి చూపించండి. సంఘము వర్ధిల్లుతుంది, ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లుతుంది. ఇది సత్యం. మీరు ఎవరినైనా అడగండి. ఇక్కడ సమూయేలు ఆజ్ఞాపించండి అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు సెలవిచ్చాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలులో చేయబోయే కార్యము గురించి తెలపడానికి దేవుడు సమూయేలును పిలిచాడు. ఆ కింద ఉంటాయి ఆ వివరణలన్నీ. నేను ఇక్కడితో ఆగుతా ఉన్నాను, ఎందుకంటే సమయం అయింది కదా. ఇక్కడ దాకా చాలా విషయాలను రాసుకున్నాను. 5 మంది భక్తుల గురించి నేను రాసుకున్నాను. అందులో ఎవరంటే యాకోబు, మొదటగా అబ్రహామును దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? తండ్రి ఇంటి నుండి పిలిచాడు. పిలిచి అబ్రాము, ఫస్ట్ పేరేంటి? అబ్రాము. తర్వాత పేరు మార్చాడు దేవుడే. అబ్రహాము అనగా 1000 జనాలకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును కూడా పిలిచాడు. ఎక్కడి నుండి? మామ ఇంటి నుండి, హారానులో ఉన్న లాబాను ఇంటి నుండి పిలిచి ఇశ్రాయేలునుగా దేవుడు మార్చాడు. తర్వాత మనము చూస్తే కనుక ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఎవరంటే మోషే. ఎవరు చెప్పండి? మోషేని ఎక్కడ పిలిచాడు దేవుడు? మిద్యాను దేశంలో హోరేబు పర్వతము దగ్గర మోషే గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఒక పొల మండుతా ఉంది, ఆడుకోలే. ఇదేంటి విచిత్రం అని చెప్పి మోషే దగ్గరికి చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళితే ఆ పొదలో నుండి దేవుడు మోషేను పిలిచాడు. మోషే అని అక్కడ కూడా 2 సార్లు పిలిచాడు పేరు పెట్టి. ఎవరిని? మోషే. నీవు నిలువబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువుము, రిమూవ్ యువర్ స్లిప్పర్స్, నీ చెప్పులు తొలగించుము, వదులుము.
నేను నాగలాపురంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశానంటే చెప్పులు కూడా లైన్గా పెట్టించుకోండి, పిల్లలతోనే అన్నీ లైన్గా. మనల్లో వస్తారు చర్చికి ముందు మెయిన్ డోర్కే వదిలేసి వస్తారు లోపలికి. ఏమంత ఆదుర్దా? నువ్వేమైనా తొందరగా వచ్చినావా? నువ్వేమైనా ప్రారంభం చేయాలా? లేట్ అయిపోయింది, నేను వెళ్ళి ఇక్కడ మైక్ స్టార్ట్ చేయాలని పక్కగా ఒక పక్క వరుస క్రమంలో వల్ల ఎవరైనా కొత్త సేవలు ఎంత క్రమం ఉంది సంఘానికి అని అనుకోరా? అక్కడ గూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కదా, కొరకలంటే ఎట్లంటే పడి ఉంటాయి. ఈ పిల్లలు ఆడ క్రికెట్ ఆడతారు, ఒక్కడికైనా బాధ్యత లేదు. నేను అడిగాను జానని, ఆ టబ్బ ఎవరిది? అక్కడ ఒక గంప ఉంది ప్లాస్టిక్ది, అది ఎవరిది? ఏం అట్లా పడేశారంటే చర్చిదే సాగుతున్నారు. వాటన్నిటిని క్రమంగా పెట్టాలి కదా. ఎవరు పెడతారు? అన్యులు వచ్చి పెడతారా? మన ఇంట్లో పనులు మనం చేసుకోవట్లేదా? మా దేవుని పనులు ఎప్పుడు మన స్త్రీలు అయితే ప్రార్థన ఉంటాయి, మందిరంలో అడుగు పెట్టడం, ప్రార్థన లేకపోతే ఇంక మందిరమే అవసరం లేదు. ఏమని ఉంటే ఆలయానికి లేని తిరగడం, అంతే కదా. ఎందుకంటే ఇవి మనకు మాదిరిగా ఉండాలని చెప్తాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సత్యము సత్యమే అంతే. నేను వాక్యం దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరత, రాజీ పడే ప్రసక్తి, ప్రతిదీ క్రమమే, ప్రతిదీ కూడా క్రమమే. కాబట్టి ఆలోచన చేయండి. మోషేను 2 సార్లు పిలిచాడు దేవుడు ఆ పొదలోని. తర్వాత ఇంకొక వ్యక్తి, 5వ వ్యక్తి ఎవరంటే, పూర్వము ఎవరా వ్యక్తి అని అంటే దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎవరా వ్యక్తి? సౌలు. సౌలుని ఎక్కడ పిలిచాడు? దమస్కు మార్గములో దేవుడు పిలిచాడు. సౌలా సౌలా నీవే నన్ను హింసించుచున్నావు అన్నాడు. ప్రభువా నీవు ఎవరు అంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. సౌలును పిలిచాడు, పౌలుగా మార్చాడు. అన్య జనులకు అపోస్తలుడుగా ఉండటానికి, తన పరిచర్యకు నమ్మకమైన వానిగా దేవుడు పౌలును నియమించుకున్నాడు. 5 వ్యక్తులు. సమూయేలును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, యాకోబును పిలిచాడు, మోషేను పిలిచాడు, సౌలును పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే పరసంబంధమైన పిలుపు ఇది, పరసంబంధమైన పిలుపు. తన పరిచర్య నిమిత్తం దేవుడు వారిని పిలిచాడు. మనం ఏం చేయాలంటే, ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు. ఏమని అంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయును. ఇది యూనివర్సల్ కాల్. విశ్వానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఇచ్చేటువంటి కాల్ ఇది, పిలుపు, ఆహ్వానం. రండి నా యుద్ధకు, కమ్ టు మీ, నా యుద్ధకు రండి. మీరు పాప భారాన్ని మోసి 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 అలసిపోయారు. ఆ భారాన్ని దించే బాధ్యత నాదే. నేను మాత్రమే దాన్ని దింపగలుగుతాను, ఎవరు కూడా దింపలేరు. రండి నా దగ్గరికి, నేను దింపేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తానంటే మన దేవుని పిలుపును లెక్క చేయట్లేదు. కాబట్టి ఇకనైనా ఆలోచన చేద్దాం, మనం మార్చుకుందాం. వాక్యానికి లోబడే మనస్సును కలిగి మనం ముందుకు కొనసాగాలని మీ అందరికీ తెలియపరుస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఈ రాత్రి మన అంశం ఏంటో చెప్పండి? పిలిచే దేవుడు. పిలిచే దేవుడు. మరి దేవుని పిలుపు ఎలాంటిది చెప్పండి? దేవుని పిలుపు పరిశుద్ధమైనది, దేవుని పిలుపు పరలోక సంబంధమైనది. దేవుని చేత పిలువబడిన వారు 5 మంది గురించి మీకు చెప్పారు. మొదటి వ్యక్తి ఎవరు? సమూయేలు. 2వ వ్యక్తి ఎవరు? అబ్రహాము. 3వ వ్యక్తి యాకోబు. 4వ వ్యక్తి మోషే. 5వ వ్యక్తి ఎవరు? సౌలు. పౌలుగా మారిన సౌలు. ఈ 5గురిని కూడా దేవుడు ఏం చేశాడు? ఈ 5గురు మాత్రమే, చాలా మంది ఉన్నారు. నేను ఈ రాత్రి మీకు ఈ 5గురిని మీ ముందు ఉంచాను, మాదిరిగా ఉదాహరణగా ఉంచాడు. 5గురిని దేవుడు పిలిచాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఏమని? నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటాడు. ఆ 5 మంది ఏం చేస్తారు? దేవుని మాటకు లోబడ్డానికి వచ్చారు. మనం కూడా ఈ రాత్రి ఏం చేయాలా? దేవుని మాటకు లోబడి విధేయతను చూపి ఆయన దగ్గరికి వస్తే మనకు విశ్రాంతిని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.